హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు లాగ్డ్ ఇన్ లవ్. సో ఈరోజు మా డే 2 ఇన్ శ్రీనగర్. ఈ రోజంతా మేము లోకల్లోని తిరగాలి అని ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేకుండా ట్రావెల్ చేసాం కదా. సో ఇంకా డిస్టెన్స్లో వెళ్తే ట్రావెల్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇంకా లోకల్లోనే ప్లాన్ చేసుకున్నాం ఆ రోజంతా. యాక్చువల్లీ మా ఐటినరీ కూడా మేము లోకల్లోనే ప్లాన్ చేసుకున్న ఈ రోజు అంతా అని అనుకున్నాము. అలాగే క్యాబ్ డ్రైవర్ కూడా అదే సజెస్ట్ చేశారు, ఈరోజు లోకల్ పెట్టుకోండి, రేపు ఎల్లుండి అయితే మీరు అవుట్ స్టేషన్స్ పెట్టుకోండి, అంటే మీరు వెళ్ళాల్సిన ప్లేసెస్ పెట్టుకోండి అని. సో ఇలా అయితే మేము ప్లాన్ చేసుకున్నాం. ఇది దాల్ లేక్. సో దాల్ లేక్ ఏంటంటే కొద్దిగా ఈవినింగ్ టైమ్స్ ఆఫ్టర్నూన్ టైమ్స్ వస్తే రిలాక్సేషన్గా ఉంటుంది. మిగిలిన స్పాట్స్ అన్నీ కూడా కవర్ చేయాలి కదా, ముందు అవి క్లోజ్ అయిపోతాయి అంట ఎర్లీగా. సో అందుకని ఫస్ట్ అవైతే ఫినిష్ చేసాము. అది అయిపోయిన తర్వాత దాల్ లేక్ అయితే వచ్చాము. సైట్ సీయింగ్ పాయింట్స్ అని చెప్పి మాకు ఒక ప్లేస్ దగ్గర దింపేసి ఇలా ట్రావెలర్లో వెళ్ళమన్నారు. అక్కడ మనము కార్ వదిలేసి ట్రావెలర్లో వెళ్ళాలి. అలా వెళ్ళాలి. గార్డెన్స్ ఉన్నాయి చూడండి. ఎస్, పెద్ద గొప్పగుండవని నేను అనుకుంటున్నాను ఈ ఎండలోని. బట్ లెట్స్ సీ ఎలా ఉంటుందో. అండ్ ఎంత ఛార్జ్ చేశారు? 100 రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నారు. ఇలా గవర్నమెంట్ వెహికల్సే పెట్టారనమాట. ఆ వెహికల్స్లోనే మనము రావాలి. ఓకే, సో ఏంటంటే మనం రిటర్న్ వచ్చినప్పుడు ఏ ట్రావెలర్ దొరికితే ఆ ట్రావెలర్లో వచ్చేయచ్చు. ఈ దేనిలోనే రావాలని ఏం లేదు. ఓకే, ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం ఇందు లోపలికి వెళ్తాము. సో ఇక్కడ టికెట్స్ తీసుకోవాలి. మిస్టరే టికెట్స్ తీసుకుంటున్నారు. గ్రీనరీ అయితే సూపర్ ఉంది. యాక్చువల్లీ కాశ్మీర్ ఇటు సైడ్ అంతా మనం నార్త్ వింటర్స్లో వస్తే స్నోఫాల్ అన్నీ ఎంజాయ్ చేయొచ్చు అనుకుంటాము. కొంచెం సమ్మర్స్లో వస్తే ఇలాంటి గ్రీనరీ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈ ప్లేస్ చాలా ఓల్డ్ ప్యాలెస్ అనమాట. ఇది 2 ఫ్లోర్స్లో ఉంటుంది. మీదకి వెళ్ళొచ్చు, అంటే మనం వెళ్ళింది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. కిందకి వెళ్ళొచ్చు, మీదకి వెళ్ళొచ్చు. మేము కిందకైతే వెళ్ళలేదు ఎందుకంటే చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి. పైకి వెళ్ళడానికి కూడా చాలా స్టెప్స్ అండ్ చాలా క్రౌడ్ కూడా ఉంది. సో ఇంకెందుకు అంత సఫకేటింగ్గా కిందకి పైకి వెళ్ళడం. వ్యూ అయితే ఒకటే కనిపిస్తుంది. సో అందుకనే మేము కిందకి పైకి అయితే వెళ్ళలేదు. ఒక దగ్గరే ఈ ఫ్లోర్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము. సో ఇందులో కూడా మేము కొన్ని ప్లేసెస్కే వెళ్ళాము. కొన్ని పార్క్స్, బొటానికల్ గార్డెన్స్ అవన్నీ కొద్దిగా స్కిప్ చేసాము ఎందుకంటే చాలా క్రౌడ్ ఉంది అండ్ అంత నడిచే ఓపిక కూడా లేదు. సో ఆ రోజు టెంపరేచర్ కూడా మనకు కంఫర్టబుల్గా ఉండేలాగా 23 అలా ఉందన్నమాట. అందరూ అంటే అక్కడ లోకల్ పీపుల్ వాళ్ళు ఏంటంటే ఇది చాలా హాట్, మాకు ఇది చాలా సమ్మర్, అసలు మేము బయటికే రావట్లేదు, అంత వేడిగా ఉంటుంది అని అంటున్నారు. కానీ మనకైతే ఈ టెంపరేచర్సే కంఫర్టబుల్గా ఉంటాయి కదా. కొంచెం గవర్నర్ ఏరియా అంట. సో హై సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ గోల్ఫ్ కోర్ట్ కూడా కనిపిస్తుంది చూసారా. గోల్ఫ్ కోర్ట్స్ మొత్తం. ఇది దాల్ లేక్. కొద్ది జూమ్ చేయండి అన్న. దాల్ లేక్ కూడా వెళ్తాం మనము. అండ్ అటు సైడ్ అంతా కూడా మెయిన్ సిటీ అనమాట. మెయిన్ సిటీ నుంచి మనం ఇలా వచ్చాము. సో ఫుల్ గ్రీనరీ ఉంది. అండ్ చూసారు కదా, ఇక యాక్చువల్లీ హెలికాప్టర్ కూడా ఉంది చూసారా, చిన్నది. ఫైర్ ఇంజిన్ ఇవన్నీ ఉన్నాయి. చాలా సెక్యూరిటీగా ఉన్న ప్లేసెస్ ఇవి. ఫుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మధ్యలో చిన్న పాండ్ లాగా, ఆర్టిఫిషియల్ పాండ్సే కదా అవి. ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇక్కడ నుంచి కనిపించదు కదా తాజ్ వివా అంతా. అదిగో అది తాజ్ యా, అక్కడ కనిపిస్తుంది కదా, అది తాజ్ వివా అంట. సో వన్ ఆఫ్ ది ప్రీమియం హోటల్స్. అండ్ మనకి దారిలో కూడా ఒకటి చూపించారు, నాకు తెలిసి అదే అనుకుంటా. అక్కడ కనిపిస్తుంది లలిత్ అని ఒకటి, లలిత్ అని. అది కూడా చాలా ఎక్స్పెన్సివ్ అండ్ ప్రీమియం హోటల్స్ ఇక్కడ దగ్గరలో. సో ఆల్మోస్ట్ శ్రీనగర్ మొత్తం ఇక్కడ కనపడుతుంది. ఇంకా దగ్గర నుంచి ఎక్స్ప్లోర్ చేద్దాం. లుక్ అట్ ద వ్యూ, ఎంతో బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మిస్టర్ బిజీ ఫొటోస్లో ఎక్కడి నుంచి వ్యూ ఎక్కడి నుంచి బాగా వస్తుందా అని ట్రై చేస్తున్నారు. సో మీరేమంటారు నాన్న, వింటర్స్లోనే కాదు సమ్మర్స్లో కూడా రావాలంటారా? అంటే డిఫరెంట్ సీజన్లో డిఫరెంట్గా ఉంటుంది. సో
సో మా సజెషన్ అయితే ఏ సీజన్లో కాశ్మీర్ వచ్చినా ఎక్కువ వచ్చినా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. జూలై అండ్ ఆగస్ట్ బాగా రెయిన్స్ ఉంటాయి, అప్పుడు తప్ప 2 months తప్ప మిగిలిన 10 months ఎప్పుడైనా రావచ్చు. సో మళ్ళీ ఇంకొకసారి వ్యూ చూసేద్దాం. నేనైతే ఈసారి ఫుడ్ బాగా తినాలి, అక్కడ బాగుంటాయి అని అనుకున్నా, కానీ అలా అంతా రోడ్ మీద స్ట్రీట్ ఫుడ్ అయితే నాకేం కనిపించలేదు. సో ఈ ప్లేస్కి అయితే సజెస్ట్ చేశారు లోకల్ ఫుడ్ తినడానికి. సో మీకు గుర్తుందో లేదో, జైపూర్ వెళ్ళినప్పుడు కూడా అక్కడ లోకల్ ఫుడ్ తిన్నాము, అలానే ఇక్కడ వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ లోకల్ ఫుడ్ తినాలి కదా. సో ఇది ఆ ప్లేస్. ఇంటీరియర్ కూడా చాలా బాగుంది. మళ్ళీ కింద కూర్చోవడం ఎందుకు అని మేము ఇది ఇక్కడ కూర్చున్నాం. ఇది ఇక్కడ ట్రెడిషనల్ డిష్. మిస్టరే టేస్ట్ చూసి ఎలాగుందో చెప్తారు. ఓకే ये मेथी मांस है कीमा टाइप का. ओके. सीख मटन सीख कबाब. ओके. वाजा चिकन, ऑनियन चटनी एंड राइस. ఓకే. अभी और आइटम है. ఓకే. సో ఇందాక చూసిన ఈ రైస్తో పాటు ఈ గ్రేవీస్ ఇచ్చారు. ఇది మటన్ గ్రేవీ అండ్ ఇది మీట్ బాల్ గ్రేవీ. నాకైతే ఈ గ్రేవీస్ చాలా నచ్చింది. ఫుడ్ తినేసిన తర్వాత మధ్యలో చిన్న షాపింగ్ ఒక ప్లేస్లో ఆపారు, అక్కడికి వెళ్ళాము. నాకు పెద్దగా ఏం నచ్చలేదు, బట్ మా అత్తయ్య కోసం ఒక స్వెటర్ తీసుకున్నాము. ఆ స్వెటర్స్ అవే ఉన్నాయి అక్కడ. నా కోసం అంటే నేనేం తీసుకోలేదు, ఎందుకంటే మనకు పెద్దగా యూజ్ అవ్వదు, వైజాగ్లో అంత టెంపరేచర్స్ ఏమి ఉండవు కాబట్టి. సో అత్తయ్య కోసం తీసుకున్నా, అది కొంచెం బాగుంది. సో ఆ తర్వాత అయితే మాకు డాల్ లేక్కి తీసుకెళ్లారు. మధ్యలో ఇంకొక పాయింట్ కూడా ఉంది, అక్కడికైతే మేము వద్దనేసాము. సో డాల్ లేక్లో కొద్దిగా రిలాక్స్ అవ్వచ్చు మంచిగా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. సో నాకు దారిలో ఏంటంటే ఎక్కువగా పానీపూరి అండ్ కొంచెం ఏంటంటారు మూరీ మిక్సర్ టైప్లోని అవి కనిపించాయి, అండ్ కొద్ది ఫ్రూట్స్ కూడా అక్కడక్కడ కనిపించాయి. సో తినాలంటే అవే తినాలి, బట్ మనకి అవన్నీ ఎక్కువ కదా, సో అంతగా ఏం తినలేదు. ఇప్పుడు డాల్ లేక్లో కూడా బాగా డెవలప్ చేశారు. సో ఇలా ఫ్లోటింగ్, దీన్ని ఏమంటారు, ఫ్లోటింగ్ ప్లే ఏరియా అనుకుంటా. సో అది పెట్టారు, జెట్స్కి, ఇంకా ఇంకొక మోటార్ బైక్స్ లాగా ఉన్నాయి అవి, ఇంకా చాలా వెరైటీస్ పెట్టారనమాట. బోటింగ్ మనం కూడా వెళ్ళొచ్చు బోటింగ్కి, అలా పెట్టారు. సో మేము ఉండే టైంలోనే చాలామంది కిడ్స్తో వచ్చేసి ఆ ప్లే ఏరియాకి అయితే వెళ్ళారు. నాకు ఇష్టము, బట్ కొద్దిగా భయం వేసింది, ఎందుకంటే వాటర్ చాలా లోతుగా ఉంటుంది కదా అక్కడ. సో అందుకనని సో ఇలా అయితే షాపింగ్కి వస్తూ ఉంటారు. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ वुड का बनता है वो, वुड. ओके. ఎంత చల్లగా ఉంది తెలుసా నీళ్ళు. గైస్ అసలు వీడియోలో మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియట్లేదు, బయట అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, మనం యూజువల్గా క్యాలెండర్స్లోని పోస్టర్స్లోని చూస్తాం కదా వ్యూ, ఎగ్జాక్ట్గా నేట్ అయితేనే ఆ వ్యూ చూస్తున్నట్టు అనిపిస్తుంది.
ఇంకా దాల్ లేక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా మంచి ఎక్స్పీరియన్స్. కూల్ బ్రీజ్, మంచి వ్యూ, ఇంకా హ్యాపీగా స్లోగా బోట్ వెళ్ళేసరికి ఇంకా ఫుల్ నిద్ర వచ్చేసింది నాకు మిస్టర్ ఏక్ అయితే. కానీ వ్యూ మిస్ అయిపోతే పడుకుని పోతే ఇంకేం చూస్తాము, అందుకని వ్యూ మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇంకా అన్నీ చూసాము, బాగా చూసాము, ఫుల్ ఎంజాయ్ చేసాము ఒక 1 hour అయితే. యాక్చువల్గా ఇందులో కూడా రైడ్స్ చాలా వెరైటీస్ ఉంటాయి. మేమేం తీసుకున్నామంటే అన్ని ప్లేసెస్ కవర్ చేసేలాగా అండ్ ఎక్కువ టైం కాకుండా తక్కువ టైంలో తిప్పేలాగా తీసుకున్నాం. సో అందుకనే మోటార్ ఫిక్స్ చేశారు అదే బోట్కి, హౌస్ బోట్. సో హౌస్ బోట్ అంట, ఒకసారి చూడండి. 200 साल పురానా. చిన్నదా? ఈ చిన్నది 200 years అగోదంట. సో మా ప్యాకేజ్ అయితే ఫాస్ట్గా తిప్పేసి అండ్ అన్ని పాయింట్స్ కవర్ చేయడం. ఇప్పటికి 2 points అయ్యింది. అక్కడేమో మూవీ షూటింగ్స్ అవి జరుగుతున్నాయి, ఇక్కడేమో హౌస్ బోట్ అండ్ ఇంకో 2 టోటల్ 8 points అనుకుంటా. సో మేము ఫాస్ట్గా రైడ్ అడిగాం కాబట్టి వీళ్ళు బోట్కి మోటార్ ఫిక్స్ చేశారు. సో దట్ ఫాస్ట్గా రైడ్ అయిపోద్ది అండ్ మన ప్లేసెస్ అన్నీ కూడా కవర్ అయిపోతాయి. అది మన ఇష్టము, మనం ఎలా కావాలంటే అలా ప్యాకేజ్ తీసుకోవచ్చు, దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ బార్గెనింగ్ అయితే చాలా 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 ఎక్కువ చేయాలి. సో దాన్ని మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి, బార్గెన్ చేయాలి ఖచ్చితంగా. చేస్తేనే ఎంతో కొంతైనా తగ్గిస్తారు అని చెప్పిన ప్రైస్ కన్నా. మనం ముందే ఓకే అని అనుకుంటే మాత్రం అస్సలు తగ్గించరు. సో బార్గెన్ చేసి ఓల్డ్ సిటీ అంట ఇది. अब कोई रह रहे हैं क्या? अब भी रह रहे हैं? ओके. वहां तक जाने का एक ही रास्ता है, ये ऐसे ही बोट में जाना है? ఓకే. సో ఇలా మనకి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు ఏంటి ఇక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా. అంటే మనం వచ్చింది ఆల్మోస్ట్ 4 places అయితే చూపించేశారు. సో అసలు వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే పిచ్చగా నచ్చింది. అంటే ఇందాక మేము చెప్పినట్టు ఎవ్రీ సీజన్ ఈజ్ డిఫరెంట్. ఎప్పుడు మీరు కాశ్మీర్ వేరే సీజన్స్లో వచ్చినా డిఫరెంట్గా కనిపిస్తుంది, అదే దాని బ్యూటీ. సో ఈసారి అయితే మేము మళ్ళీ వింటర్స్లో వద్దాం అనుకుంటున్నాం. అండ్ మా క్యాబ్ డ్రైవర్ చెప్పారు, ఆ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను, అతని నంబర్ ఇస్తాను, అతను ఇంకా డీటెయిల్స్ ఇస్తాను. సో అతను ఏం చెప్పారంటే ఆటంలో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. ఎందుకంటే ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి, ఆ ట్రీస్ ఫ్లవర్స్ అవన్నీ కలర్ఫుల్గా ఉంటాయంట. చాలా చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుందంట మొత్తం సిటీ అంతా. సో అతను ఏం చెప్పారంటే ఈ ఆటమ్ సీజన్ అనేది సెప్టెంబర్లో వస్తుంది. సో ఆ ఒక్క మంత్ అది చూడడానికే వస్తారు చాలామంది అని చెప్పారు. సో అండ్ నెక్స్ట్ టైం మాత్రం వాళ్ళు వింటర్లోనే ప్లాన్ చేయమన్నారు. అండ్ అతనే హోమ్ స్టే కూడా చేస్తున్నారు అనమాట. సో ఆ హోమ్ స్టే డీటెయిల్స్ కూడా నాకు పంపిస్తానని చెప్పారు. సో పంపిస్తే ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను. సో అది ఇంకో 3-4 monthsలోనే ఇంకా స్టార్ట్ అవుద్ది. వెజిటేబుల్ वहाँ पे ఓకే. ఇది కదా, ఇదంతా వెజిటేబుల్ మార్కెట్ అంట. సో ఈ ప్లేసెస్కి రావడానికి మాత్రం ఖచ్చితంగా బోట్లోనే రావాలి, వాళ్ళకి ఇంకో ఆప్షన్ లేదు. సో ఇలా బోట్ షికార్లోనే వచ్చి, అంటే వాళ్ళకు బోట్స్ ఉంటాయి ఓన్లీ, సో అలా వచ్చి వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. సో ఆ హోమ్ స్టే కూడా ఇంకా రెడీ అవుతుంది, 3-4 monthsలో రెడీ అవుతుందని చెప్పారు. నెక్స్ట్ టైం వచ్చినప్పటికీ రెడీ అయిపోతుంది, మీరు మా హోమ్ స్టేలోనే స్టే చేయాలి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అని చెప్పారు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను, లేదా నంబర్ ఇస్తాను కదా, మీకు ఎవరికైనా కావాలి అంటే వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. నాకైతే నమ్మకం వచ్చింది, బాగా చూపించారు. సో నాకు కూడా కాంటాక్ట్ ఒకరి ద్వారా దొరికింది. సో మీ అందరికి కూడా హెల్ప్ అవుతుందని చెప్పి నేను కాంటాక్ట్ అయితే షేర్ చేస్తున్నాను. ये शूटिंग के लिए बना है क्या? ఓకే. హైదర్ మూవీ షూటింగ్ అయిందంట ఇక్కడ. షూటింగ్ కోసం అని బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారంట.
అమ్మో ఈ లోపల ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు, నాకు భయం వేస్తుంది. బట్ లుక్ ఎట్ ద వ్యూ, ఓ మై గాడ్. ఓకే बहुत ही बड़ा है ना ये सर? ओके नहीं 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 చూడండి ఇక్కడ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ హౌస్ బోట్స్ అంట. ఇక్కడ మనం స్టే చేయొచ్చు, కానీ ఇట్స్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే కొంచెం అప్పుడు చాలా ఇష్యూస్ అయ్యాయి అంట, అందుకనే కొంచెం రిస్క్ చేయాలి. సో అందుకనే మేము ఇది తీసుకోలేదు యాక్చువల్గా అయితే. కానీ చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది, కానీ లోపల ఉంటే మనకు అంత ఏం తెలియదు కదా. మూమెంట్ ఉంటుందా? ఓకే, వాటర్ మూమెంట్ ఉంటుందంట. కొంచెం అంటే సేఫ్టీ పర్పస్లోని కొద్దిగా ఆలోచించాలి, కానీ అదొక ఎక్స్పీరియన్స్ అంతే కదా. సో ఈ సైడ్ అంతా అవే ఉన్నాయి హౌస్ బోట్స్, కానీ కొంచెం బాగా కట్టారు. హెచ్బి జమైకా ఇవన్నీ అవే. సో మనకి ఇప్పుడు మార్కెట్ కూడా చూపిస్తారు, ఫ్లోటింగ్ మార్కెట్ అంట. ఇలానే ఇప్పుడు ఎలాగైతే హౌస్ బోట్స్ ఉన్నాయో అలాగే ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది, అవి కూడా చూద్దాం. ఇదే కదా. సో ఇక్కడ ఇలాగా ఉంటాయన్నమాట, ఫ్లోటింగ్ బజార్ అన్నారు కదా, అది ఇదేనంట. మేమైతే లోపలికి వెళ్ళట్లేదు, సో మీకు కూడా లోపల ఏం చూపించట్లేదు, ఎందుకంటే దిగే ఓపికలేదు. సో మనం అలా కూర్చొని ఇలా రిలాక్స్ అవుదాం. కష్టపడి హోటల్ నుంచి నడిచొచ్చి ఇక్కడ ఆగాము. సో మా హోటల్ దగ్గరలో ఇంకేం లేవు, అన్నీ క్లోజ్లో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నాం నేను. మంచూరియా కూడా గ్రేవీ లాగా వచ్చింది. సో ఇలా అయింది మా డే 1. ఇప్పుడు డిన్నర్ చేసి వచ్చాము. సో మేము ఎక్కడికి వెళ్ళాము, ఆ ప్లేస్ కూడా మీకు చూపించాను. యాక్చువల్లీ ఆన్ ది వేలో కూడా వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఫుల్ డార్క్ ఉంది. అండ్ మీకు చెప్పాను కదా, సెక్యూరిటీ పర్పస్ కి ఎక్కువగా అలౌ చేయరు వీడియోస్ తీయడానికి. సో డే ఈ రోజు ఎక్కువగా మేము లోకల్ ఫుడ్స్ ప్రిఫర్ చేసాం. వెరీ టేస్టీ అండ్ టూ మచ్ ఏంటంటారు ఆయిల్, కొలెస్ట్రాల్, బటర్ లేదు. అంటే ఈ టెంపరేచర్స్ కి వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇవి తింటారు అనమాట. అలానే వాళ్ళు కష్టపడతారు కూడా, నడిచి వెళ్తారు, నడిచి వస్తారు. మాకు ఆన్ ది వేలో ఒక్క ఆటో కూడా కనిపించలేదు అంటే మీరు ఆలోచించండి వాళ్ళు ఎంత నడుస్తారు అనేది. సో డే 1 అయితే ఇలా అయిపోయింది. డే 2లో మళ్ళీ కలుద్దాం రేపు. సో డోంట్ ఫర్గెట్ టు like, share and subscribe to Locked in Love. Bye bye, see you in the next video.